నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఉమ్మడి కడప జిల్లాలో గ్రామ సచివాలయ ఉద్యోగిని మనం చూసుకుంటే బలవన్మరణానికి పాల్పడింది. వివరాలేకి వెళితే ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుత అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని కడప రోడ్డులో నివాసం ఉంటూ ఉన్న గ్రామ సచివాలయ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం ప్రాంతం మిట్టమాడ వీధికి చెందిన రాజేశ్వరి 32 సంవత్సరాలు ఓబులవారిపల్లె మండలం బాలిరెడ్డిపాలె గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నారు. ఇటీవల జరిగిన ఉద్యోగుల బదిలీలలో ఆమె తమ ప్రాంతానికి మారాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నారు. మొదట ఆమె కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేసిన అధికారులు ఆ తర్వాత నిబంధనల మేరకు మార్పు చేసి సుండుపల్లి గ్రామ సచివాలయానికి బదిలీ చేసినట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. ఈ క్రమంలో ఆమె కొన్ని రోజులుగా ముభావంగా ఉంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఆమె తండ్రి సుబ్బరాయుడు ఇటీవల చనిపోయారు. దీంతో కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడం, స్వగ్రామానికి దగ్గరగా బదిలీ కాకపోవడం కారణాలతో మనస్తాపానికి గురై ఆమె ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆమె డైరీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దండి. ఏదైనా సమస్య వచ్చితే ఆ యొక్క సమస్యను పరిష్కరించుకునేందుకు మనం ప్రయత్నం చేయాలి. ఈరోజు ట్రాన్స్ఫర్ కాకపోతే మరొక రోజు, మరొక నెల, మరొక సంవత్సరంలో ట్రాన్స్ఫర్ చేసేవారేమో కొద్దిగా ఓపిక పట్టి ఉండాల్సి ఉందమ్మా. ఇలా చనిపోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఒక్కసారి చనిపోయే ముందు మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి ఉంటే బాగుండేది. మీ యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.